మీరు చాలా జ్ఞానవంతులు కావచ్చు, చాలా చదువుకున్న వారు కావచ్చు, లేదా చాలా ధనవంతులు కావచ్చు, చాలా పేరు ప్రఖ్యాతలు గడించిన వాళ్ళు కావచ్చు. ఇవన్నీ ఉన్న తర్వాత మీరు ప్రజలందరికీ ఇష్టమైన వాళ్ళు కావచ్చు. కాకపోతే మీ కుటుంబానికి కన్నీటికి గాని కారణమయ్యారా, ఇక అవన్నీ కూడా వ్యర్థం అవుతాయి. లక్ష్మి అనేది నానాటికి లక్ష్మీ కటాక్షం తగ్గుతూ ఉంటుంది. మనిషి ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత వివేకవంతుడైనా, ఎంత అందమైన వారైనా ఈ కుటుంబానికి విలువ ఇవ్వకుండా వారి కన్నీటికి గనక కారణమయ్యారా, ఎవరి కన్నీటికైనా మీరు కారణమయ్యారా, ఇక నానాటికి లక్ష్మీ కటాక్షం అనేది తగ్గుతూ పోతుంది. మూర్ఖుల్ని భగవంతుడు కూడా రంజింపజేయలేడు. కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు. అటువంటి వారిని కాలానికే విడిచిపెట్టాలి. కాలానికి గొప్ప శక్తి ఉంటుంది. మనం ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తూ ఉంటుంది. పక్కవారికి ప్రేమను పంచితే అది మనకు రెట్టింపుగా, ఏది ఇస్తే అదే రెట్టింపుగా మనకు తిరిగి వస్తుంది. ఒకవేళ పక్కవారిని అదే పనిగా బాధ పెడితే ఆ బాధనే భగవంతుడు అలా ఇస్తూ ఉంటాడు, వెనక్కి ఇస్తుంటాడు రెట్టింపు వేగంగా. కాబట్టి ఈ కలికాలంలో ఎక్కడో నరకంలోకి వెళ్ళి అనుభవించక్కర్లేదు. అంతా జీవించినప్పుడే ఇక్కడే అనుభవించి తీరాలి, వ్యాధుల రూపంలో, ఇంట్లో జరుగుతున్నటువంటి సంఘటనల రూపంలో. కాబట్టి ఆనందానికి కారణం కావాలి. కాబట్టి మనిషి జ్ఞానము ఇంటికి, గ్రామానికి, ఈ దేశానికి ఉపయోగపడాలి కానీ ఒక మనిషిని బాధ పెట్టడానికి ఉపయోగపడకూడదు. అలా ఉపయోగపడినట్లయితే మరి అదే వెనక్కు తిరిగి వస్తుంది రెట్టింపు వేగంగా. న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ రియాక్షన్ ప్రకారము ఒక బంతిని కానీ మీరు ఆకాశం వైపు ఎగిరి అలా వేసి చూడండి, మీరు ఎగరవేసినటువంటి వేగం కన్నా తిరిగి మీ వద్దకు రెట్టింపు వేగంతో అలా వస్తుంది. ఇదండి న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ రియాక్షన్ ప్రకారము. కాలానికి చాలా శక్తివంతమైనటువంటి మరి వేగం ఉంటుంది. మనం ఏమిస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. కాబట్టి ప్రేమను పంచేటటువంటి ప్రయత్నం చేయండి. బయట అందరికీ మంచిగా ఉండి ఇంట్లో వాళ్ళను ఏడిపిస్తే ఆ జ్ఞానము, సంపాదన ఇవన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా పోతాయి. అదే పనిగా అబద్ధాలు చెప్తున్నారా, అయితే నానాటికి లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి దైవాన్ని, ధర్మాన్ని మోసం చేయలేం. కాబట్టి మీ మనస్సాక్షికి, దైవానికి దగ్గరగా వీళ్ళిద్దరికీ సమాధానం చెప్పుకునేటటువంటి కనీసము ఆ సౌలభ్యము ఎవరికి వారికి ఉంటే చాలా మంచిదని తెలియజేస్తున్నాము.